ఆర్కే వైసీపీ నుంచి హడావిడిగా కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లినట్టు, గోడకు కొట్టిన బంతిలా ఎందుకు తిరిగొచ్చినట్టు అని ఒకవైపు ఆయా పార్టీల వర్గాలు, మరోవైపు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్కేకి వైసీపీ అధిష్టానం సీటు ఇవ్వను అని చెప్పడంతో పార్టీ నుంచి జంప్ అయ్యారు. అయితే వైసీపీలో అసంతృప్త నేతలంతా వైసీపీలో ప్లేస్ లేదని తెలిసినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. కానీ ఆర్కే మాత్రం అలా చేయకుండా వెరైటీగా కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆర్కేకి మొదటి నుంచి టీడీపీ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ల విధానాలను కూడా ఆయనకు అస్సలు నచ్చవు. ఈ విషయం ఆయన మాటల్లో స్పష్టమవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా అనుకుని కాంగ్రెస్ లోకి వెళ్లి చక్రం తిప్పుదామని అనుకున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే కాంగ్రెస్ లో పరిస్థితి మాత్రం ఆయన ఆశించినంత హుందాగా లేదని అందులోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే తెలుసుకున్నారు. సీఎం జగన్ ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ తనను ఆదేశించిందని అన్నారు. అయితే తనను 2 సార్లు ఎమ్మెల్యేని చేసిన జగన్ ని తిట్టడం తన వల్ల కాదంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం ఇష్టం లేదని షర్మిలకు చెప్పానన్నారు ఆర్కే. కాంగ్రెస్ లో పద్ధతులు ఏమీ బాలేదు. సినిమాని సినిమాలా చూడాలి అన్నట్టుగా రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, అలా మాట్లాడాలి. కాంగ్రెస్ లో అంతా రివర్స్ లో ఉందన్నారు ఆర్కే. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం కానీ అలా లేదు, కేవలం వ్యక్తిగతంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ షర్మిలను జగన్ మీదకు ఒక బాణంలో ఎక్కుపెట్టడానికే ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని అన్నారు. ఇక షర్మిల కూడా తన కుటుంబ వ్యవహారాలు, ఇంట్లో ఉన్న మనస్పర్ధలు రాజకీయాలకు ముడిపెట్టి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా జగన్ ని వన్ సైడెడ్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో కుటుంబ వ్యవహారాలను కలపడం ఎంత మాత్రం సమంజసం కాదంటూ ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో ఇంకా పార్టీ వాళ్లతో కూడా చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి తనకు వైసీపీనే కరెక్ట్ అని భావించి తిరిగి సొంత గూటికొచ్చినట్లు చెప్పారు ఆర్కే. అయితే ఆర్కే వైసీపీకి రాజీనామా చేసేసిన రోజే మంగళగిరి సీట్ను బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చిరంజీవినికి కేటాయిస్తున్నట్లుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా ఫస్ట్ లిస్ట్ లో చిరంజీవి పేరుంది. అయితే మళ్లీ చిరంజీవి ప్లేస్ లోకి అదే కమ్యూనిటీకి చెందిన మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ మంగళగిరి లెక్క మొదటికొచ్చింది. కరెక్ట్ టైంలో ఆర్కే మళ్లీ రంగంలోకి దిగి జగన్ తో చర్చలు జరిపారు. తన డీపీని మార్చేశారు. మంగళగిరి తెర మీదకు ఆర్కే పేరు మళ్లీ వినిపిస్తోంది. మరి ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? బీసీలకు ఇచ్చిన మాటను తప్పుతుందా? ఆర్కేకు సీటు కేటాయిస్తుందా? లేదంటే ఆయన మరేదైనా నియోజకవర్గాన్ని కేటాయిస్తుందా? పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తుందా అనే ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడం కోసం వైసీపీ అధిష్టానం ఆర్కేకే మళ్లీ సీట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరమే లేదని కూడా అంటున్నారు. అయితే ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడం అనేది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఒక వర్గం వారు విశ్లేషించుకుంటున్నారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది, అధిష్టానం ప్లానింగ్ ఏంటి, ఎలాంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు అనే విషయాల్ని తెలుసుకోవడానికే ఆర్కే వెళ్లారని, జగన్ కూడా ఆ విధంగా ప్రోగ్రామ్ సెట్ చేశారని అంటున్నారు. ఎందుకంటే జగన్ ని ఆర్కే చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తూ ఉంటారు అనే విషయం ఆయన ప్రసంగాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. మరి జగన్ ఎలా ప్లాన్ చేశారో, ఆర్కే ఆ విషయంలో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.